సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు సకల జనుల సంబరంగా సాగుతున్నాయి. నిత్య క్రతువులు, దేవతారాధనలతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. రామానుజాచార్యుల్ని స్మరిస్తూ నూతన్ దాది పాసురాముల్ని పఠించారు. ఉత్సవాల 4వ రోజు సాకేత రామచంద్ర ప్రభు హనుమద్వాహనంపై వివరించారు. నమో రామానుజాయ ఓం నమో రామానుజాయ. సమతా కుంభ్ 2026 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే 100 పాశురాల కంటే ఎక్కువ. దీనినే ప్రపన్న గాయత్రి అంటారు. రామానుజులపై భక్తి ప్రపత్తితో శిష్యుడు రచించి పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు ఆళ్వారులపైన దివ్యదేశాలపైన ఉన్న అపారమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు. సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాదిని రచించారు. கமலப்பதங்கள் நெஞ்சில் கொள்ளா மணிஷரை நீங்கி. రామానుజులను ఆశ్రయించిన వారికి సంసారాన్ని జయించే అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. సమాజంలో అందరూ సమానమే అన్న మహోన్నత సందేశాన్ని శ్రీ రామానుజాచార్య వెల్లడిస్తారన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. लेकिन जब अंत में रामानुज स्वामी जी को उन्होंने समाप्त करने के पश्चात ऊपर सिर को उठाया तो स्वयं ही रामानुज स्वामी जी वहां पर खड़े रहे थे. ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది హనుమద్వాహన సేవ. హనుమంతుడు శ్రీరాముని శరణాగతికి భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. ఈ సేవలో స్వామివారు హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు శరణాగతి తత్వాన్ని తెలియజేస్తారు. ఓం నమో రామానుజాయ ఓం నమో రామానుజాయ. కోరిన కోర్కెలు తీర్చే శ్రీరాముడు హనుమద్వాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ముచ్చింతల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేషోత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓం నమో రామానుజాయ ఓం నమో రామ.